వాళ్ళు ఒకటే పేపర్ వచ్చింది. ప్రజా వాయిస్ చూద్దాం. ప్రజా వాయిస్లో సిరా చుక్క. తెలంగాణ భాషా దినోత్సవం. తెలంగాణ మట్టి సువాసనలతో తెలుగు మాటల మాధుర్యంలో ప్రజాకవి కాళోజీ శ్వాసలతో నిండింది మన గౌరవ గాథ. మాటలలో అనురాగం, జానపద గానమై, సామెతల్లో జ్ఞానం, జీవన బాణమై, తెలంగాణ భాష మన ఆత్మ స్మరమై యుగ యుగాల వెలుగులు నింపెను. కాళోజీ కలం కదలికల్లో సమాజం మేల్కొన్న సత్య గాథలు. జనకవి జయంతి నాడు మనం భాషకు శత నమస్కారాలు. ప్రజాకవి కాళోజీ కలంలో విరిసిన నిజ స్వరాల గీతం, పోరాటపు నినాదం, భాషా దినోత్సవం, కాళోజీ జయంతి. తెలంగాణ సాంస్కృతిక పండగ, పల్లెల పొలాల పంటల మాధుర్యం, జానపద గీతాల సజీవ సౌందర్యం. తెలంగాణ భాషలో ప్రతి మాటలోనూ జన జీవన కథలుగా వినిపిస్తాయి. ఈరోజు భాషా దినోత్సవం సందర్భంగా మన మూలాలను గౌరవించుకుందాం. ప్రజాకవి జయంతి పర్వదినాన మన సాహిత్య దీపం వెలిగించుకుందాం. భాషే మన గుర్తింపు, భాషే మన ఆత్మ గౌరవం అని జాజుల దినేష్ నల్లగొండ జిల్లా నుంచి అద్భుతంగా రాసిండు. మన పత్రికలు, మన భాష, మన తెలంగాణకి ప్రేమ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్ర పత్రికలకు, ఈనాడుకు, ఆంధ్రజ్యోతికి ఆడికి ఏం ప్రేమ ఉంటుంది? అక్కడ రాసిండు ఆ వార్త. కొంచెం చిన్నగా కూడా ఇవ్వకపోయి సెంటెన్స్ అన్న. నువ్వు వెలుగోడు రాసిండు, ప్రజా వాయిస్ రాసింది. ఎవడన్నా రాసిండా దీనిపైన వార్త? మరి కాళోజీ నారాయణరావు కనిపిస్తలేడా? మరి దిశ కూడా రాయకపోయి. అంటే కాళోజీ నారాయణరావు ఎప్పుడు తెలంగాణ 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 ఆంధ్రుల గురించి కూడా మాట్లాడండి కదా. కవులు అనేటోళ్ళు అందరి గురించి మాట్లాడతారు. మూసి పునర్జీవం చేసి చూపిస్తాం, సబర్మతి గంగా యమునాలను అభివృద్ధి చేయొచ్చు కానీ మూసి శుద్ధి జరగొద్దా? 10 ఏళ్ల పాలనలో హైదరాబాద్కు గోదావరి జలాలను తీసుకురావాలన్న ఆలోచనే బీఆర్ఎస్కు రాలేదు. తాటి చెట్టంత మనిషి మొదడు మేకల్లోనూ లేదు. ప్రస్తుతం ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు సాగునీరు, ప్రతిపక్షాల అభివృద్ధిలో కలిసి రావాలి. సీఎం రేవంత్ గోదావరి ఫేజ్ 2, 3 మూసి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసింది నిన్న. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నిక నేడే. ఎన్డీఏ నుంచి వివాద రైతుడుగా సిపి రాధాకృష్ణన్, ఇండియాకు అభ్యర్థిగా న్యాయ కోవిదుడు సుదర్శన్ రెడ్డి. పోలింగ్కు దూరమని ప్రకటించిన బీఆర్ఎస్ బీజేడీ నేడు సాయంత్రానికి ఫలితాల వెల్లడి. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించేదాకా పోరు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిన్న అన్ని బీసీ సంఘాల వాళ్ళని తీసుకొచ్చి బంజారాహిల్స్లో పెట్టి, మరి ఇంతమంది బీసీ నాయకులు ఉంటే ఆ బీసీ నాయకులు ఎంబడి ఏ సంఘాలు లేవు. కవితకి ఎంబడి మంచిగానే సంఘాలు ఉన్నాయి. మరి మంచిగానే ఆమ్యామ్యాలు ఇస్తుందా, ఏం తెస్తుందో తెలియదు కానీ సంఘాలన్నీ కవితకి ఎంబడి ఉన్నాయి. చెప్పగానే పోతున్నారు. మరి ఉపాధి పథకాలు, ఇందిరమ్మ ఇళ్లకు విరివిగా రుణాలు ఇవ్వాలి. రాష్ట్ర బ్యాంకులకు డిప్యూటీ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రాణహిత చేవెళ్ల డిపిఆర్ సవరించండి. తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణానికి కట్టుబడి ఉన్న మేడిగడ్డ పునరుద్ధరణ డిజైనర్గా ఐఐటి రూర్కీ వద్దు. సమ్మక్క సాగర్ పనులు వేగం పెంచడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్తా ఉన్నారు. ఇక సరే, ఏది ఏమైనప్పటికీ